హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దుబాయ్ శ్రీను ఫ్రమ్ వైజాగ్. ఇప్పుడు మన స్టూడియోకి వచ్చారు జాద్విక్. నేను ఇప్పుడైతే మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. తన మనసులో ఉన్న మాట అంతా ఇప్పుడు మనకు చెప్తాడు. మీరు చూస్తుండండి ఫ్రెండ్స్. హాయ్ జాద్విక్. హాయ్ సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నర్సీపట్నం నుంచి వచ్చాను సార్. నర్సీపట్నం. ఓకే. ఫస్ట్ నుండి నర్సీపట్నంలో ఉన్నావా లేదంటే ఈ మధ్య ఏమైనా? ఫస్ట్ నుంచి నర్సీపట్నమే సార్. ఫస్ట్ నుండి నర్సీపట్నం. ఏంటండి అలాగడుగుతున్నారు? అదే మీరు నర్సీపట్నమా లేదంటే ఈ మధ్యన వైజాగ్ స్టూడియోకి వచ్చావంటే అసలు ఏముంది? ఏం లేదు సార్. అదే నవ్వకుండా కరెక్ట్గా చెప్పు. ఏం లేదు సార్. ఇప్పుడు నర్సీపట్నంలో నువ్వు ఏం చేసేవాడు అక్కడ? నర్సీపట్నంలో నేను పాలిటెక్నిక్ చదువుకుంటున్నాను. నర్సీపట్నంలో చదివితే నువ్వు వైజాగ్ నుంచి అప్ అండ్ డౌన్ ఎలా చేస్తున్నావు మరి? అప్ అండ్ డౌన్ చేయలేదు సార్. అంటే ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఏంటిది? ఇంటర్న్షిప్ చేస్తున్నావు, బాగానే ఉంది. ఇప్పుడు ఏ కంపెనీలో చేస్తున్నావు అది? మనకి పోర్ట్ ఏరియాస్ ఇండియా దగ్గర సిమ్స్ అని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడైతే చేస్తున్నాను. మరి నువ్వు ఎలా వెళ్ళి వస్తున్నావు ఇక్కడికి? డైలీ బస్ మీద అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. డైలీ బస్ మీద అప్ అండ్ డౌన్ చేస్తున్నావు, బాగానే ఉంది. అంటే ఫస్ట్ ఏ కాలేజ్ చదివేవాడు నువ్వు? అవంతి ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేవాడు. అవంతి ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేవాడివి, బాగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ అదే కాలేజ్లో చదువుతున్నావా లేదంటే కాలేజ్ ఏమైనా మారావా? అదే కాలేజ్లో చదువుతున్నాను సార్. అదే కాలేజ్లో చదువుతున్నావు. ఇది ఏ ఇయర్? ఇది 2025. 2025 నీ కాలేజ్ ఇయర్. అంటే నువ్వు ఇంటరా, ఇంజనీరింగా, పాలిటెక్నికా, ఏం చదువుతున్నావు? డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. డిప్లొమా ఫైనల్ ఇయర్. డిప్లొమాలో ఎన్ని ఇయర్స్ ఉంటాయి? డిప్లొమాలో 3 years ఉంటాయి. 3 years ఉంటాయి. నెక్స్ట్ ఇంజనీరింగ్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే డిప్లొమాతో ఏదైనా జాబ్కి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయా? డిప్లొమాతో జాబ్కి వెళ్ళే ప్లాన్స్ అంటే జాబ్ వస్తే జాబ్కి వెళ్తాం. జాబ్ వస్తే జాబ్కి వెళ్తాం. అయితే ఇంజనీరింగ్ చేయవేంగా? ఇంజనీరింగ్ చేస్తాం సార్. చేస్తారు. ఓకే, కాలేజ్ వరకు అయిపోయింది. నెక్స్ట్ తన పర్సనల్ లైఫ్లోకి మనం ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే చదివే, ఇప్పుడు నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ అది లేదు సార్. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు? కరెక్ట్గా మీరు విన్నట్టు చెప్పమ్మా. లేరు సార్, చెప్పడానికి. గర్ల్ ఫ్రెండ్స్ లేరు అంటే ప్రెసెంట్ నీ సిచ్యువేషన్లో నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా అడిగితే నీ సెల్ ఫోన్ అయినా చెప్తావు? సెల్ ఫోన్ అయినా చెప్తా. నువ్వు సెల్ ఫోన్తో ఎంత టైం స్పెండ్ చేస్తావు? డైలీ ఒక 16 hours. డైలీ 16 hours. 16 hours అంటే నువ్వు కాలేజ్కి ఎప్పుడు వెళ్తావు? ఇంకా మ్యాక్స్ 10 to 16 hours మీడ్. 10 to 16 hours నువ్వు సెల్ ఫోన్తో మాత్రమే ఉంటావు. కరెక్ట్గా చెప్పావు కదా. కరెక్ట్గా. నువ్వు ఇప్పుడు కాలేజ్కి ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు తింటావు, ఎప్పుడు పడుకుంటావు? మనకు ఉండేదే డేలో 24 hours, అది అందరికీ తెలిసిందే. కానీ నువ్వు 16 hours ఫోన్తోనే ఉంటానని చెప్తున్నావు కదా, అంటే నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్తున్నావా? లేదు, స్క్రీన్ టైమ్ డిజిటల్ వెల్బింగ్ చెక్ చేస్తే ఖచ్చితంగా 10 hours టైం ఉంటుంది. 10 hours ఉంటుంది. 10 hoursలో నువ్వేం చేస్తావు? 10 hours ఫోనే నువ్వు పట్టుకుని అలా చూస్తూ ఉంటావు కదా. మినిమం ఒక 4 hours గేమ్ ఆడతాను. 4 hours గేమ్ ఆడతావు? ఏ గేమ్ ఆడతావు? ఫ్రీ ఫైర్ ఆడతాను. ఫ్రీ ఫైర్. వావ్, ఫ్రీ ఫైర్ ఆడతారంటే 4 hours ఫ్రీ ఫైర్ ఆడతావు గేమ్తో. దానివల్ల నీకు వచ్చేది ఏంటి? ఒక ఎంజాయ్మెంట్ కోసం ఫ్రీ ఫైర్. హ్యాపీనెస్ కూడా ఉంటుంది, లోన్లీనెస్ కూడా పోతుంది ఫ్రీ ఫైర్ ఆడితే. ఓకే, నువ్వు చెప్పింది చాలా బాగుంది. దానివల్ల నీకు హెడేక్ రావడం కానీ. ఇప్పుడు డైలీ మనం గేమ్ అంటూ ఒక 4 hours అంటే నువ్వు ఫోన్కి బాగా ఎడిట్ అయిపోయినట్టు తెలుస్తుంది. అంటే 4 hours అనేది డైలీ యూస్ చేయను గేమ్. కాకపోతే ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతానో అప్పుడే గేమ్ ఆడతాను. స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు గేమ్ ఆడతావు. ఆ గేమ్ ఆడే కూడా గేమ్ ఓన్లీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు అని కాదు, కానీ మనకి బోర్ కొట్టినప్పుడు గేమ్ ఆడతాను, ఏదన్నా చిరాగ్గా అనిపించినప్పుడు గేమ్ ఆడతాను. అంటే నువ్వు ఆ గేమ్కి ఎడిట్ అయిపోయావు. ఎడిక్ట్ అవ్వడం అంటే నువ్వు లోన్లీగా, నువ్వు సింగిల్గా ఉన్నా గేమ్ ఆడుతాను అంటున్నావు. నీకు ఏదైనా టెన్షన్ ఫీల్ అయినా గేమ్ ఆడతాను అంటున్నావు. ఏదైనా చిరాకు అనిపించినా గేమ్ ఆడతాను అంటే నువ్వు ఎడిక్ట్ అయిపోయినట్టే కదా. ఎడిక్ట్ అవ్వలేదు, కానీ నాకున్న అన్నిటినీ ఓ పక్కకి నెట్టడానికి దాన్ని యూజ్ చేస్తూ ఉంటాను. ఫ్రీ ఫైర్లో అసలు ఏమేమి ఉంటుంది అసలు? ఫ్రీ ఫైర్ అంటే ఏంటది? ఫ్రీ ఫైర్ అంటే ఇట్స్ ఒక వీడియో గేమ్. అది ఒక మామూలుగా ఇప్పుడు బయట మనిషి. అసలు ఇండియాలో ఫ్రీ ఫైర్ అనే గేమ్ని బ్యాన్ చేసినట్టు తెలిసింది. ఇండియాలో ఫ్రీ ఫైర్ ఇండియా అని బ్యాన్ చేశారు. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనే యాప్ ఉంది, అది ఉంది ప్రస్తుతానికి. అంటే యూత్ అంతా ఆ ఫ్రీ ఫైర్కి బాగా ఎడిట్ అయిపోయి టైం అంతా దాని మీద స్పెండ్ చేస్తూ, మీరు అసలు ఏం చేద్దాం అనుకున్నారు? ఫ్రీ ఫైర్ వల్ల వచ్చిన లాభాలు ఏంటి? లాభం అంటే ఏమీ లేదు.
కాకపోతే ఒక లాక్డౌన్ అనేది బాగా ఎడిక్ట్ చేసిందని చెప్పుకోవాలి. ఎప్పుడైతే లాక్డౌన్లో ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది ఇంటి దగ్గర ఏం చేయాలి ఏం లేనప్పుడు, ఆ అలవాటే అలాగా ఇప్పుడు ప్రస్తుతానికి ఏ జాబ్స్ అయ్యి చేయలేని యూత్, కాలేజ్ స్కూల్లో చదువుకుంటున్న వాళ్ళకి వీళ్ళందరికీ ప్రస్తుతానికి కూడా ఇంకా అలాగే ఆడుతూ ఉంటున్నారు. ఇప్పుడు ఫ్రీ ఫైర్ మీరు అంతగా ఎడిట్ అయిపోయారు. ఓకే, లాక్డౌన్లో అందరూ ఖాళీగా ఉన్నారు, బయటకు వెళ్ళకూడదు, గేమ్స్ లేవు, ఏమీ లేవు, ఎవరు మొబైల్లో వాళ్ళు ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉన్నారు. కానీ అంత ఎడిట్ అయిపోయారు కదా, ఇప్పుడు దాన్ని మానుకోవటానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఛాన్సెస్ అంటే మన కెరియర్ మీద మనం పెట్టే దృష్టి బట్టి మారిపోతుంది. ఎందుకంటే మనకంటూ కొన్ని బాధ్యతలు వచ్చిన తర్వాత వదిలేయాలి కాబట్టి ఆ స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళందరూ వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడు మొత్తం మోస్ట్లీ మీ టైం అంతా స్పెండ్ చేసిందంతా ఈ మొబైల్స్ మీదే స్పెండ్ చేస్తున్నారు. అంటే ఈ గేమింగ్ అండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే నీకు లాస్ట్ టైం నేను డిస్కస్ చేసినప్పుడు నువ్వు చెప్పింది ఏంటంటే ఈ లెవెల్ కాదు, ఇది 1 to 100 200 లెవెల్స్ ఉంటే నేను ప్రజెంట్ అయితే 78 లెవెల్లో ఉన్నానని నువ్వు చెప్పావు. 78 లెవెల్ ఆడావు అంటే దాని మీద నువ్వు ఎన్ని అవర్స్ టైం స్పెండ్ చేసి ఉంటావు? అవర్స్ లెక్కలో చెప్పలేం, కానీ డైలీ ఆడి ఉండాలి, ఖచ్చితంగా డైలీ ఆడాలి. ఎప్పుడైతే లెవెల్ పెరుగుతూ ఉంటుందో ఒక లెవెల్ మినిమం ఒక నెల నుంచి 2 నెలలు నాన్ స్టాప్గా డైలీ ఒక 2 hours ఆడితే పెరగవచ్చు. డైలీ ఆడితేనే పెరగవచ్చు. డైలీ ఒక 2 hours ఆడి ఉంటే ఒక 3 months కల్లా ఒక లెవెల్ పెరగవచ్చు. అంటే అరౌండ్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నట్టు నువ్వు ప్రెజెంట్ అయితే? నేను ప్రెజెంట్ 6 years నుంచి 6 years నుంచి ఫ్రీ ఫైర్ ఆడుతున్నావు. అంటే నీ కొలీగ్స్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, ఉన్నారు. మీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, నీకు దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ కానీ, మీ వీధిలో ఉన్న ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఇది గేమ్ ఆడతారు. నీకున్న ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది ఆడతారు. ఓకే, నీకు ఆన్లైన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, లేదు ఆఫ్లైన్ ఫ్రెండ్స్ ఏనా? అంటే మన సరౌండింగ్స్, మన ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళు సరౌండింగ్స్లో ఫ్రెండ్సే, అలాగని గేమ్స్లో పరిచయం అవుతారు కానీ వాళ్ళు గేమ్ ఆడడం వరకే తెలుసు. రియల్ లైఫ్ ఎప్పుడు చూడలేదు. ఓకే, కానీ ఈ గేమ్ వల్ల అయితే అసలు యూజ్ లేదు. కాకపోతే యూజ్ లేదని చెప్పలేము, కాకపోతే ఒక 70% యూజ్ లేకపోయినా ఒక 30% యూజ్ ఉంటుంది. దానివల్ల మీ మైండ్ అంతా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. మైండ్ పాడయ్యే ఛాన్స్ ఎవరికైతే ఉంటుందంటే ఎవరైతే ఇంకా దానికి పూర్తిగా దాని మీద డిపెండ్ అవుతారో వాళ్ళకైతే ఖచ్చితంగా మైండ్ పాడవుతుందని చెప్పొచ్చు. అలా కాకుండా టైం పాస్ కోసం, లేదంటే మనం ఇప్పుడు మనకి ఏం పని లేదు, ఏం చేయాలి అనిపిస్తున్న టైంలో సరదాగా గేమ్ ఆడదాం, ఫ్రెండ్స్తో చిల్ అవ్వలేని ఎక్కడెక్కడో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఫోన్ మాట్లాడినంతసేపు ఫోన్ అయినా ఒక 2 minutes 5 minutes మాట్లాడతారు. అదే గేమ్ అయితే గేమ్లోని మనం మాట్లాడుతూ ఉండొచ్చు, గేమ్ ఆడుతూ ఉండొచ్చు. గేమ్ ఆడుతున్నంతసేపు కమ్యూనికేట్ అవ్వచ్చు, కొత్త మనుషుల్ని పరిచయం చేసుకోవచ్చు. ఆ విధంగా చూస్తే యూజ్ ఉంటుంది. నేను ఇదే విషయంలో మీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడాను. వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము ఫ్రీగా ఉన్న టైంలో అయితే గేమే ఆడతామండి ఎక్కువ. ఫ్రెండ్స్ మాట్లాడుకోవాలన్నా గేమ్ ఆన్ చేసుకొని మాట్లాడతాం అని చెప్పడం బాగానే ఉంది. మీరు ఖాళీ ఉన్న టైంలో ఓన్లీ గేమ్ ఆడితే మరి మీరు బుక్స్ ఎప్పుడు రీడ్ చేస్తారు, ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు తింటారు? ఓకే, ఖాళీ టైంలో కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఒక బుక్ రీడ్ చేస్తే మనకు కొత్తగా ఏమైనా తెలుస్తాయి. అలాంటిది మీరు గేమే ఆడుకుంటే మీకు కొత్త విషయాలు అనేది ఎలా తెలుస్తాయి? అది ఖచ్చితంగా వేరే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, పర్సనల్గా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ పర్సనల్ కోసమే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఫ్యూచర్లో మీరు ఏదైనా కొత్తగా ఏదైనా తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నా, మీరు మొబైల్తోనే గేమింగ్లోనే ఉంటే కొత్త విషయాలు మీకు ఎలా తెలుస్తాయి? ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అదే మీరు ఇంతకు ముందు ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు, ప్రెసెంట్ యూత్ అంతా మొబైల్కి అడిక్ట్ అయిందని. ఈ మొబైల్ అనేది ఎందుకు అడిక్ట్ అయ్యారు అంటే ఇది ఎక్కడో మనం ఎక్కడో ఇండియాలో ఉన్నాం, ఎక్కడో యూఎస్ఏలో జరిగిన వార్త వితిన్ మినిట్స్లో మన మొబైల్లో కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ ఇంటర్నెట్లో మనం తెలుసుకుంటాం. అలాగే ప్రస్తుతానికి ఏంటంటే ఈ రీల్స్, ఈ మీమ్స్ అన్నవి ప్రస్తుతానికి కనీసం మనం జనరల్ నాలెడ్జ్ని కూడా ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాయి అంటే ఏ విధంగా అయితే మనం ఫోన్కి అడిక్ట్ అయ్యామనుకుంటున్నామో దానిలో మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. ఫోన్లో మనం ఏం చూస్తున్నాం అనే దానిపై ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీరు ఓన్లీ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మీరు గేమింగ్ కోసమే ఫోన్లు కూడా యూజ్ చేస్తున్నారని తెలుస్తుంది. మీరు రీల్స్ కానీ కొత్త విషయాలు తెలుసుకోవడానికి కానీ ఎటువంటిది యూజ్ లేదు. ప్రెజెంట్ అయితే ఓన్లీ గేమింగ్ కోసమే మీరు మొబైల్ వాడుతున్నారని కూడా మీ ఫ్రెండ్స్ కూడా అదే చెప్తున్నారు. అది నిజమేనా? గేమింగ్ గురించి అనేది అయితే నిజం కాదు. గేమింగ్ అనేది
ఒక సర్టైన్ లెవెల్ వరకే ఉంటుంది. మొబైల్ యూజ్ చేసేదంతా సోషల్ మీడియా మీద డిపెండ్ అయి ఉంటుంది. సోషల్ మీడియా మీద మీకు అసలు ఎందుకు సోషల్ మీడియాలో ఉండాలని ఎందుకు అనిపిస్తుంది మీకు? సోషల్ మీడియా ప్రెజెంట్ అయితే కొత్త విషయాలు ఖచ్చితంగా తెలుస్తాయి సోషల్ మీడియాలో. ఎక్కడ ఏం జరిగినా విత్ ఇన్ మినిట్స్లో మనం తెలుసుకోవచ్చు. ప్రెజెంట్ ఇప్పుడు మనం దుబాయ్ శ్రీను గారితో ఉన్నాం. దుబాయ్ శ్రీను గారు మనకి యూట్యూబ్లో పెడతా ఉంటారు కొత్త విషయాలు, ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. అలాగే మనం చూస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు వస్తుంది. అలాగే కొత్త విషయాలు ఖచ్చితంగా తెలుసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఏఐ మొబైల్కి ఎడిక్ట్ అవిన వాళ్ళకి ఏఐ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా విషయం తెలియలేనిది ఉంది, లేకపోతే ఏదో మీమ్స్లోనో రీల్స్లోనో మనం చూసిన విషయం మనకు తెలియకపోతే ఖచ్చితంగా వెంటనే వెళ్ళి సెర్చ్ చేస్తాం, కొత్తగా విషయం తెలుసుకుంటాం. ఓకే, మీరు చెప్పిందంతా బాగుంది. మీ రీల్స్ కొత్తగా మొబైల్లో ఏదైనా కొత్త సోషల్ మీడియాలో మనం తెలుసుకుంటున్నాం, అది చాలా బాగుంది. కానీ మీరు ఎడిట్ అయిపోయిందంతా గేమింగ్ వల్ల ఎడిక్ట్ అయిపోయారు. ఈ ఫ్రీ ఫైర్ వల్ల వచ్చేది ఏమైనా ఉందా? అంటే మీరు మీ రాబోయే తరానికి, మీ తమ్ముళ్ళకి కానీ మీ పిల్లలకి కానీ ఎవరికైనా చెప్పాలన్నా ఫ్రీ ఫైర్ వల్ల అసలు లాభాలు ఏంటి, ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా లాభాలు అనేవి ఏమీ లేవు. ఏదో జనరల్ హ్యాపీనెస్ కోసం, టైంపాస్ కోసం అంతవరకే చూస్తే మంచిది గేమ్ని. దానికి మించి అయితే దాని నుంచి మనకి ఏం లాభాలు లేవు. ఓకే జాత్విక్, బాగా చెప్పావు. నువ్వు నెక్స్ట్ టైం అయితే ఈ గేమ్ ఎంత త్వరగా వదులుకుంటే అంత చాలా మంచిదని మేము అనుకుంటున్నాం. అందరూ మీరు చూస్తున్నారు కదా, మీ పిల్లలు ఎవరైనా ఫ్రీ ఫైర్ ఆడేటట్టు అయితే రోజుకి 4-5 గంటలు అయితే ఫోన్తోనే ఉంటున్నాడంట జాత్విక్. ఇది వీలైనంత వరకు మానుకుంటే చాలా బాగుంటుందని మేము చెప్తున్నాం. ఓకే జాత్విక్, థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడియోకి వచ్చారు, మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించారు. నెక్స్ట్ వీడియోలో జాత్విక్తో మనం ఇంకొంచెం పర్సనల్గా వెళ్ళి మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. దిస్ ఈస్ దుబాయ్ శ్రీను ఫ్రమ్ వైజాగ్.